హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'అతనితో కలిసిన రాత్రి' ఎపిసోడ్ 91. "నాకు కొంచెం టైం ఇవ్వు అను. ప్లీజ్ మన అన్విని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతానురా. నువ్వింత స్ట్రెస్ తీసుకోవడం కరెక్ట్ కాదు. చెప్తున్నాను కదా! నువ్వు మళ్ళీ తల్లివి కాబోతున్నావురా. నువ్విప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇలా చేస్తే అబార్షన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్లీజ్ మన పాపని తీసుకొని వచ్చి జాగ్రత్తగా నీకు అప్పచెప్పే బాధ్యత నాది. అలాగే నీ కడుపులో ఉన్న బేబీని కూడా జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత మాత్రం నీదే అవుతుంది అను. ప్లీజ్ ఒక్కసారి నా మాట వినరా" అని అడిగాడు విక్రమ్. అసలు అనుకి మళ్ళీ తల్లి కాబోతుంది అన్న మాట వినగానే అసలు ఆమెకి ఏమీ అర్థం కావడం లేదు. ఒక పాపేమో కనిపించడం లేదు. ఇంకో బేబీ వాళ్ళ జీవితంలోకి రాబోతుంది. అసలు ఆ విషయాన్ని ఎలా తన మనసుకి తీసుకోవాలో కూడా అర్థం అవ్వక విక్రమ్‌నే బేలగా చూస్తూ ఏడుస్తూ ఉంటే అందరి కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ విషయాన్ని ఎంత సంతోషంగా వాళ్ళు ఎంజాయ్ చేయాల్సిన టైం. అలాంటిది ఇప్పుడు ఇంత బాధలో ఆ విషయం తెలిసేసరికి ఎవరికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. అను విక్రమ్ చెప్తున్నాడు కదా! తల్లి పాప ఎక్కడున్నా తీసుకొస్తాను అని చెప్తున్నాడు కదా! నిజంగా నువ్వు మరోసారి తల్లివి కాబోతున్నావు. తల్లి అని అన్వి జాగ్రత్తగానే మన దగ్గరికి వస్తుంది. కానీ నువ్విప్పుడు నీ కడుపులో పెరుగుతున్న ప్రాణాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నీదే. సరేనా? నువ్విలా ఏడిస్తే చాలా వీక్ అవుతావు. ఖచ్చితంగా మన పాప మన దగ్గరికి వస్తుంది. కానీ నువ్విలా డల్‌గా అవ్వకు తల్లి అని మంజుల మహేశ్వరి గారు అనుని ఓదారుస్తూ ఉంటారు. ఎలా ఉండమంటారు అత్తయ్య? నా చేతుల్లో ఇప్పటికి పాలు తాగి పడుకునే పాప ఇప్పటివరకు నా పాపకి పుడక ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని గంటలవుతుంది? అయినా కూడా నా పాపని వీళ్ళు తీసుకురాలేదు. ఎలా నేను ఎలాంటి బాధ లేకుండా ఉండాలి అత్తయ్య? నా అన్వి నాకు కావాలి. నేను లేకుండా ఉండలేదు తను. అత్తయ్య ప్లీజ్ పెద్దమ్మ నా పాపని తీసుకురమ్మని చెప్పండి అని అను ఏడుస్తూ ఏడుస్తూనే మళ్ళీ స్పృహ కోల్పోతుంది. అక్కడున్న అందరికీ కూడా అనుని అలా చూసి మనసు బరువెక్కుతుంది. ఓవైపు పాప కనిపించట్లేదు. మరోవైపు ఇంకో ప్రాణాన్ని మోస్తూ అను అంతలా ఏడుస్తూ ఉంటే అసలు ఎవరి తరం కావడం లేదు. వాళ్ళని అలా చూసి ఇక విక్రమ్‌కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అనుని అలా చూస్తూ ఉంటే అతడి ప్రాణం పోతుంది. అతడు ఆమెని ఎంత బాగా చూసుకోవాలి అనుకున్నా ప్రతిసారి ఇలాంటి విషయాలు వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళని బాధ పెడుతూనే ఉన్నాయి. కానీ ఇదే ఈసారి ఆఖరిసారి అవ్వాలి అని విక్రమ్ చాలా బలంగా కోరుకుంటున్నాడు. ముందుసారి కూడా అంతే. అతడి రక్తాన్ని ఆమెలో పెంచుతూ ఎన్ని అవమానాలు, ఎన్ని మాటలు పడిందో అతడికి తెలియంది కాదు కదా! వేరే ఎవరో కాదు. అతడే కదా! అతడి రక్తాన్ని ఆమె మోస్తున్నా కూడా అది ఇంకెవరి రక్తమో అని అతడు అవమానించిన తీరు ఇంకా అతడికి చాలా గుర్తుంది. ఆ మాటలు అను మర్చిపోయినా అన్న విక్రమ్ ఇంకా మర్చిపోలేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా అప్పుడు ఆమెను బాధించింది విక్రమ్‌నే కదా! ఇప్పుడు అతడు ఈ విషయాలు ఏవి వాళ్ళ మధ్యలోకి రాకుండా ఎంత బాగా చూసుకోవాలి అనుకున్నా మళ్ళీ మళ్ళీ ఇలాంటి బాధలు వస్తూ ఉంటే అతడి ప్రాణం నిమిషానికి ఒకసారి చచ్చిపోతూనే ఉంది. అనుని మళ్ళీ తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టడంతో వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇచ్చేసి అందరూ బయటకి వచ్చారు. కళ్ళల్లో నుండి ఉబికి వస్తున్న కన్నీళ్ళని కష్టంగా ఆపుకున్నాడు విక్రమ్. అక్కడ కూతురు ఎలా ఉందో తెలియదు. ఇక్కడ భార్య ఇలా అవుతూ ఉంటే తట్టుకోవడం మాత్రం ఎవరి తరం అవుతుంది? అతడు కన్నీళ్లను కష్టంగా ఆపుకొని పడుకున్న అనుని గట్టిగా హత్తుకొని మన పాపని క్షేమంగా తీసుకొచ్చి నీకు అప్పచెప్పే బాధ్యత నాది అను. ప్రామిస్‌గా చెప్తున్నానే ఇంకొకసారి నిన్ను ఎలాంటి కష్టాల్లో చూడాలి అనుకోవడం లేదు. ఇదే ఆఖరిసారి నువ్వు బాధపడడం. నన్ను నమ్ము అను అని ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని విక్రమ్ కూతురు కోసం బయలుదేరాడు మళ్ళీ జైని తీసుకొని. అప్పటికే 2 గంటలు అవ్వడంతో మళ్ళీ నేహ విక్రమ్‌కి కాల్ చేసింది. విక్రమ్ ఓవైపు డ్రైవింగ్ చేస్తూనే కాల్ లిఫ్ట్ చేసి "అన్వి ఎలా ఉంది నేహ" అని అడిగాడు. "నీ కూతురు కదా విక్రమ్! ఎలా ఉంటుంది? నీకన్నా చాలా అందంగా ఉంటుంది. కానీ అన్వికి అను పోలికలు రావడమే నాకు నచ్చలేదు తెలుసా? ఎంత కాదు అన్నా అను పోలికలు చాలా కనిపిస్తున్నాయి నాకు. అదొక్కటి మాత్రం నచ్చట్లేదు. కాబట్టి తను నీకు కూతురు కాబట్టి తనని ఏం చేయడానికి నాకు చేతులు రావట్లేదు. పైగా ఏమీ తినను, తాగను అంటుంది.
వాళ్ళ అమ్మ పెడితేనే తింటుందంట కదా! అదేదో నువ్వు కూడా తనకి రోజు తినిపించడం, పాలు తాగించడం చేస్తే అయిపోయేది కదా విక్రమ్! నాకు కష్టంగా ఉండేది కాదు. కనీసం చాక్లెట్ ఇస్తే కూడా నీ కూతురు తినట్లేదు తెలుసా? అమ్మ, అమ్మ, అమ్మ పాట ఒకటే పాడుతుంది తప్పితే అసలు నాన్న కూడా అనడం లేదేంటి విక్రమ్? ఏంటి అంతగా తల్లికి అలవాటు చేస్తే ఎలా చెప్పు? బయటికి వెళ్తే ఎలా? ఆ! నీ పిచ్చి వాగుడు ఆపి నా కూతుర్ని నాకప్పగిస్తే ప్రాణాలతో బతికిపోతావు నేహ. లేకపోతే కుక్క చావు చచ్చిపోతావు. ఆడపిల్లవి అన్న కనికరం కూడా చూపించను చెప్తున్నాను. ఇంతకుముందు నేను ఎవరినైనా కొట్టే వదిలేశాను తప్పితే, చంపే వరకు అస్సలు వెళ్ళలేదు. నా లైఫ్‌లో నేను చంపిన మొదటి వ్యక్తివి నువ్వు మాత్రమే అవుతావు. నన్ను అక్కడి వరకు తీసుకురావద్దు చెప్తున్నా. నా కూతురు, నా భార్య కోసం నేను ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధమే. ఆఖరికి నిన్ను చంపి జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం. కాబట్టి నా కూతుర్ని నాకు సేఫ్‌గా అప్పజెప్పి, ప్రాణాలతో బతికిపో. లేకపోతే నా కూతురు మీద ఒక్క గీత పడ్డా, నా భార్య కంటి నుండి ఇంకొక కన్నీటి చుక్క వచ్చినా కూడా వాటన్నింటికి రివెంజ్ నీ మీదనే చూపిస్తాను. నా కోపాన్ని నువ్వు తట్టుకోలేవు నేహ. ఇప్పటివరకు కాలేజ్‌లో ఫ్రెండ్లీగా ఉండే విక్రమ్‌నే చూసావు. కానీ నా కూతురు, భార్య జోలికి వస్తే మాత్రం నువ్వెప్పుడూ చూడని విక్రమ్ విశ్వరూపాన్ని చూస్తావు నేహ. ఇదంతా వదిలేసి నా కూతుర్ని నాకు తెచ్చివ్వు. ఇలా పరాయి మొగుడు మీద మోజు పడడం మానేసి, నీకంటూ ఒక అబ్బాయిని చూసి మంచిగా పెళ్లి చేసుకొని కాపురం చేసుకో. అంతేగాని ఇలా పెళ్ళైన అబ్బాయిల వెంటపడి నీ విలువ నువ్వే దిగజార్చుకోకు నేహ అన్నాడు విక్రమ్ చాలా సీరియస్‌గా. హ! నే నేహ రాక్షసంగా నవ్వుతూ, "ఏంటి విక్రమ్! నాకే నీతులు చెప్తున్నావా? అవి నీలాంటి మంచి వాళ్ళకి వర్తిస్తాయి. అంతే తప్పితే నాలాంటి క్రూరంగా తయారైన, పిచ్చిగా ప్రేమించిన అమ్మాయిలకి మాత్రం వర్తించవు విక్రమ్. కాబట్టి నీ సొల్లు సోది ఆపి, నీ దగ్గరే ఉంచేసుకొని, నువ్వు నా దగ్గరికి త్వరగా వస్తే, నా మెడలో తాళి కట్టి నీ భార్యని చేసుకుంటే, నీ కూతురు సేఫ్‌గా ఉంటుంది అని ఆల్రెడీ చెప్పాను కదా! మళ్ళీ ఏంటి మొదటికే వస్తున్నావు? నువ్వు నా మెడలో తాళి కట్టకపోతే అన్వి శవం చూస్తావు విక్రమ్ అని చాలా సీరియస్‌గా అంది నేహ. నిన్ను చంపడం కాదే రాక్షసి. ముక్కలు ముక్కలుగా నరికేస్తా. నా కూతుర్ని ఇంకొకసారి ఆ మాట అన్నావంటే, పసిపిల్లని పట్టుకొని అలా అనడానికి నీకసలు నోరెలా వస్తుందే? ఇంకొక హాఫ్ ఎన్ అవర్‌లో నీ దగ్గరే ఉంటాను. నా కూతుర్ని ఎలా నా దగ్గరికి తెచ్చుకోవాలో నాకు తెలుసే. ఎంతలా ఆట ఆడతావో ఆడు. నీ దగ్గరికి వచ్చాక చెప్తాను నీ సంగతి అన్నాడు విక్రమ్. రారా బంగారు కొండ. నేను కూడా నీ రాకకై వేచి చూస్తున్నాను తెలుసా? నువ్వొచ్చి నా మెడలో తాళి కడితే, ఇద్దరం మన అన్వి పాపని తీసుకొని ఎక్కడికైనా వెళ్దాం. నాకింతకన్నా ఏం కావాలి చెప్పు? నువ్వు నా దగ్గరికి రావడం, నా మెడలో తాళి కట్టడం తప్ప నీకింకొక ఆప్షన్ లేదు అని చెప్పాను కదా నాన్న. అప్పుడే అని అంది నేహ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.